9 గంటలు చర్చిస్తారు. ఆయనతో ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి ఏ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందో ఆ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, మాజీ మంత్రి మరియు హరీష్ రావు మీద వరుస పెట్టి సిట్టుల పేరిట వాళ్ళ ఒక క్యారెక్టర్ డిసాషన్ చేసే విధంగా ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఒక ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళీ బొగ్గు కుంభకోణం రిపీట్ అవుతుంది 70 ఏళ్లలో. ఇది కాంగ్రెస్ హిస్టరీ. పొలిటికల్ డ్రామా, ఇది ఒక పొలిటికల్ డ్రామా. విషయాలు బయటకు వచ్చేటప్పుడు స్కామ్ల ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ కాదు, ఇది కాంగ్రెస్. ఏదైనా స్కామ్ బయటకు తీసిండు హరీష్ రావు కేటీఆర్ అంటే ఒక నోటీస్ ఇస్తాడు, పొలిటికల్ డ్రామా చేస్తాడు. ఏందయ్యా ఫోన్ ట్యాపింగ్ కేసు? 2 ఏళ్ళ నుంచి మీరు పీకేందయ్యా, పీకింది ఏందయ్యా? కొన్నంత అవి ఎల్కని పట్టట్టు ఫోన్ ట్యాపింగ్ అంటారు. సిగ్గుందా అసలు మీకు? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చి ఇవాళ స్వర్ణయుగాన్ని రాతియుగంగా 2 ఏళ్లలో మార్చింది రాక్షస బంధువులు. ఈ రాక్షస జాతి అయినట్టు కాంగ్రెస్ జాతి ఒక రాక్షస జాతి అని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ అరెస్టులు, కార్యకర్తలను బెదిరిస్తారు. ఆర్మూరు నుంచి హైదరాబాద్ దాకా ఎవరి పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే కేసులు, చివరికి జర్నలిస్టులు 56 మంది జర్నలిస్టులపై కేసులు, టీవీలో వేస్తే కేసు, రోడ్డు మీద ఎక్కితే కేసు. మేము ఇప్పుడే పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, రత్సారోక చేసినాం, ట్రాఫిక్ స్తంభింపజేసినాం గంట సేపు. ఈ రాక్షస పాలకుల రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర కూడా చేసాం. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఎవరిని అడిగినా సారు కారు కేసీఆర్, రావాలి సారు, కావాలి సారు, గెలవాలి సారు కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ అని చెప్తా ఉండి 40% సర్పంచ్లను గెలిపించుకునే సిగ్గు లేకుండా ప్రతి ఎలక్షన్కో డ్రామా. కాళేశ్వరం అవినీతి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు అంటారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఉందా ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇందాక చెప్పిన తెలంగాణలో ప్రతిదీ కుంభకోణం, 1,50,000 కోట్లతో రేపు జరగబోతున్నటువంటి ఏదైతే మూసీ సుందరీకరణ ఉందో అదొక పెద్ద స్కామ్. మొన్నటిదాకా హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ అదొక పెద్ద స్కామ్. భూములు అమ్ముకోవడం ఒక స్కామ్ల ప్రభుత్వం మీది. మళ్ళా చెప్తున్నా, 60 సంవత్సరాల కింద చేసినటువంటి భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో 2G స్కామ్, అంతరిక్షంలో భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. మీదిరా బాబు దొంగల ప్రభుత్వం, దాడి దోపిడి గజ దొంగలు. ఇప్పుడు సిట్ ఆఫీస్లో ఉదయం 9 గంటల నుంచి ఒక విద్యావేత్త, ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలించిన వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రి చేసి దేశ చరిత్రలో ఏ మున్సిపాలిటీ లేనంత అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి, ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా ఆకాశ అంతస్తుల అర్మానియాలను కట్టించి, రోడ్లు వేయించి, అండర్ గ్రౌండ్ రోడ్లు వేయించి, ఫ్లైఓవర్లు వేయిస్తే ఇలా పాత గోడలకు సున్నాలు వేసుకుంటా కత్తెరలు జేబులో పెట్టుకుని కత్తిరిస్తున్నారు కాంగ్రెస్ కొడుకులు. సిగ్గుందా ఈ మంత్రులకు? ₹1 కొత్తగా తెచ్చిరా మీరు? మాట్లాడితే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, నోటీసులు, సిట్లు. ఏందో ఈయన మొన్న అన్నాడు ఈ జర్నలిస్టులు న్యూస్ వేసిందని చెప్పి సిపి సజ్జనార్ 56 మందికి నోటీసులు ఇచ్చి రాత్రికి మా జర్నలిస్ట్ అరెస్ట్ చేసి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందయా? ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలేందయా? రాక్షసుల రాజన్న మిస్టర్ సజ్జనార్, నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ఆఫీసర్ అయితే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు కేసు పెట్టువా. సిట్ ఉన్నది, నేను బరాబర్ అరెస్ట్ చేస్తా. కాకి బుక్కులు చెల్లవి రాష్ట్రంలో, పింక్ బుక్కులలో మీ పేర్లు ఎక్కిస్తున్నాం. సిట్ ఆఫీసర్ అంటే సజ్జనార్ది నంబర్ 1 పేరుగా ఉంది. మా పింక్ బుక్లో నంబర్ 1 పేరు సిపి సజ్జనార్ది. ఇట్లా సిపిలది, ఎస్ఐలది అంతా లిస్టు తయారు చేస్తున్నాం, అధికారుల లిస్టు తయారు చేస్తున్నాం. మా నాయకులు, తెలంగాణ తెచ్చిన నాయకులను 24 ఏళ్ళు మొత్తం కుటుంబం, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్
పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చులో తెలంగాణ తెచ్చుడు అన్న వ్యక్తిని మానసిక స్కోప చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేసి ఇప్పటికి ఇంకా ఉన్నారు. బిడ్డ ఈరోజు కనుక వెంటనే పంపించకపోతే మళ్ళా ఫర్దర్గా ఇట్లాంటి డ్రామాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో చేస్తాం. ఇలా జిల్లాలో చేసినాం, దిష్టి బొమ్మ దగ్ధ చేసినాం, రస్తారోకోలు చేసినాం. రేపు పొద్దున ఏ ఒక్కనక్క మినిస్ట్రీ గాడో ఈ రాష్ట్రంలో తిరగాడు జిల్లాలో అని చెప్పి సందర్భం తెలుస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.